అంటే మీరు ఇలా వర్గీకరణ చేసి జబ్బలు జరుచుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు 15% ఉన్న రిజర్వేషన్లో ఎందుకు ఇలా 30% మీరు చేయొద్దని నేను అడుగుతా ఉన్నా. మీకు దళితుల మీద ప్రేమనే ఉంది కదా, ఎందుకు మీరు చేయకూడదని నేను అడుగుతా ఉన్నా. మీకు ఆ బాధ్యత ఉందా లేదని నేను అడుగుతా ఉన్నా. ఇలా తప్పు చేసిరు వాళ్ళు, రాజ్యాంగానికి తూట్లు పొడిచిరు వాళ్ళు. ఇలా ఎవరయ్యా? ఎందుకు డివై చంద్రసూదికి ఏం హక్కు ఉంది? రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కానీ 341 ఆర్టికల్ ఏం చెబుతుందో అది చదవాలి. డివై చంద్రసూద్ ఏం చేయాలి? ఆ ఆర్టికల్ ఏం చెప్తుందో అది చదవాలి. కానీ ఆయన ఏం చేసిండు తెలుసా? ఓవర్ రూల్ చేసిండు, రాజ్యాంగాన్ని దాటి తీర్పిచ్చిండు. డివై చంద్రసూద్ రాజ్యాంగాన్ని దాటి తీర్పిచ్చిండు. కాబట్టి ఈ తీర్పు మోసమైన తీర్పు అని మేము నెత్తి నోరు కొట్టుకున్నా మీరు పట్టించుకోలేదంటే మీరు మాదిగలను చూసి భయపడ్డారా? ఓడిపోతామని కలిసి చెందారా? లేదంటే ఏదో గుడ్డిగా మేము అమలు చేసినామని చెప్పి చంద్రబాబు లేక చరిత్ర సృష్టితం అనుకుంటున్నారా? అది మీ ఇష్టం. నేను ఏమంటున్నా అంటే చేయాలంటే చేసుకోరి, లేకుంటే పీకేసుకోరి, అది మీ ఇష్టం. ఇక మేము ఏం చేయాలో మేము చేయలేం.